శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అష్టావక్రుడు శ్వేతకేతువుతో కలిసి జనక మహారాజు యొక్క కొడుకు వెళ్ళడం, జనక మహారాజు చేత అనేక రకాలుగా పరీక్షింపబడడం, ఆ తర్వాత తనకి యజ్ఞమండపంలోకి ఆహ్వానం రావడము, ఆ తర్వాత బందితోటి నేను శాస్త్రచర్చల్లో పాల్గొంటాను అని అనడము, ఆ బంది ఎక్కడున్నాడో నా ముందర నిలబడి అతడు నాతోటి మాట్లాడలేక మోగపోతాడు, నేను అతన్ని జయిస్తాను అని నిష్కర్షగా చాలా నిశ్చయంగా అతడు పలికాడు. అలాగా అతడు మాట్లాడేటప్పటికీ ఏవమష్టావక్ర సవితో హి గర్జన్ జాతక్రోధో బంధినమాహరాజన్ ఉక్తే వాక్యే చోత్తరం మే బ్రవీహి వాక్యస్య చాప్యోత్తరం తే బ్రవీమి. ఈ వృత్తాంతం అంతా కూడా లోమసుడు ధర్మరాజుకు తెలియజేస్తున్నాడు. అయితే ఈ వృత్తాంతాలన్నింటినీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. అతడు ఆ బంది సభలోకి ఇలా వస్తూ ఉండగానే కోపించినటువంటి అష్టావక్రుడు ఆ బందిని చూసేటప్పటికి అతనికి విపరీతమైన క్రోధం వచ్చింది. తన తండ్రి గుర్తుకొచ్చాడు. తన తండ్రిని బంధించేలాగా నీళ్ళల్లో ముంచి ఉంచాడే వీడు అనేంత కోపంతో ఉన్నాడు. దాంతో గర్జిస్తూ బందితో అన్నాడు, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పయ్యా, లేకపోతే నువ్వు అడిగినటువంటి వాటికి నేను సమాధానం చెప్తాను, ఏది కావాలంటే అది నువ్వు ఆలోచించుకో, నీతో శాస్త్రవాదానికి నేను సిద్ధము అన్నాడు. అంటే బంది అంటున్నాడు, ఏక ఏవాగ్నిర్బహుధా సమిధ్యతే ఏక సూర్య సర్వమిదం విభాతి ఏకో వీరో దేవరాజోరిహంత యమపితॄణాం ఈశ్వరశ్చైక ఏవ. ఒక్కటే అగ్ని అనేక రకాలుగా ప్రకాశిస్తూ ఉంటాడయ్యా. అలాగే ఒకే సూర్యుడు అన్ని లోకాలకి కూడా వెలుగును ప్రసాదిస్తున్నాడు. శత్రునాశం చేయగలిగినటువంటి ఇంద్రుడు కూడా ఒక్కడే వీరుడు. పితృదేవతల యొక్క ప్రభువు అయినటువంటి యముడు కూడా ఒక్కడే. అంటే వీళ్ళందరూ కూడా అగ్ని కానీ, సూర్యుడు కానీ, ఇంద్రుడు కానీ, యముడు కానీ వీళ్ళు వాళ్ళ కర్మల్లో అద్వితీయులైనటువంటి వాడు, అంటే వాళ్ళతో సమానమైనటువంటి వాడు ఇంకోటి లేడు కదా అని చెప్పాడు. అంటే అష్టావక్రుడు అన్నాడు, ద్వావింద్రాగ్ని చరతో వై సఖాయౌ ద్వౌ దేవర్షి నారద పర్వతౌ చ ద్వావస్మినౌ ద్వేరసస్యాపి చక్రే భార్యాపతి ద్వౌ విహితౌ విధాత్ర. ఆయన చెప్పాడంటే నేను ఒక్కడనే గొప్పవాడిని అర్థం వచ్చేలా ఆయన చెప్పాడు. చెప్పేటప్పటికి అష్టావక్రుడు చెబుతున్నాడు, అదేంటయ్యా, ద్వావింద్రాగ్ని చరతో వై సఖాయో, ఇంద్రుడు అగ్ని ఉన్నారు చూసావా, వాడు చాలా మిత్రులు. ఆ ఇంద్రాగ్నులు ఇద్దరు కలిసే సంచరిస్తూ ఉంటారు. అలాగే దౌ దేవర్షి నారద పర్వతముచ, నారదుడు పర్వతుడు ఇద్దరు కూడా దేవర్షులే, వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప దేవర్షులు. అలాగే ద్వావశ్వినౌ, అశ్విని దేవతలు కూడా ఇద్దరే. ద్వే రథస్యాపి చక్రి, రథానికి కూడా చక్రాలు రెండయ్యా. అలాగే భార్యాపతి ద్వౌ, అలాగే భార్య భర్త వీళ్ళిద్దరూ కూడా ఇద్దరే కదయ్యా. వీళ్ళిద్దరూ ఇలా ఇద్దరు చొప్పున కూడా బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి గొప్పవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని నువ్వు మర్చిపోతావేంటయ్యా. అందువలన ఇంద్రాగ్నులు రెండు, నారద పర్వతలు ఇద్దరు, అశ్విని దేవతలు ఇద్దరు, రథచక్రాలు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు అని చెప్పాడు. అనేవాడికి బంధి చెప్తున్నాడు, త్రిశూయతే కర్మణా వై ప్రజేయం త్రయోయుక్త వాజపేయం వహంతి స్త్రీ సవనాని తన్వతే త్రయో లోకా స్త్రీని జ్యోతింషి చాహు. అప్పుడు బంది చెప్పాడు, ఈ ప్రజలు కర్మవశంగా దేవతలుగా పుడతారు, లేదా నరుడుగా వస్తారు, లేదా పశుపక్షాదులుగా జన్మిస్తారు. అంటే దేవతలు మనుష్యులు తిరియక్, అంతే కదా, మానవ తిరియక్ రూపమైనటువంటి సృష్టి కదా ఇదంతా కూడా. అందువల్ల దేవతలుగా ఉన్నారు, నరుడుగా ఉన్నారు, పశుపక్షాదులుగా ఉన్నారు. అలాగే ఋక్సామ యజుర్వేదాలు ఉన్నాయి. త్రయో యోక్త వాజపేయం వహంతి, ఋగ్వేదం కానీ, సామవేదం కానీ, యజుర్వేదం కానీ ఈ మూడు వేదాలు కలిసే యజ్ఞ విధిని సాగిస్తున్నాయి. అధ్వర్యవ స్త్రీ సవనాని తన్వతే, అలాగే అధ్వర్యులు ఉన్నారు, వాళ్ళు కూడా మూడు సవనాలు చేస్తుంటారు. ప్రాతః సవనం, మధ్యాహ్న సవనం, సాయం సవనం అంటారు. మూడు యజ్ఞాలు చేస్తారయ్యా.
అలాగే త్రయోలోకాహ, మూడే లోకాలు ఉన్నాయి, స్వర్గము నరకము పాతాళము అని 3 లోకాలు ఉన్నాయి. అలాగే త్రీని జ్యోతింషి చాహు, అలాగే సూర్యుడు అగ్ని చంద్రుడు అనేటువంటి 3 తేజ పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల ఇవన్నీ 3 ఉన్నాయి కదా అని చెప్తున్నాడు. దేవమానుష స్థావర రూపాలైనటువంటి 3 ఉన్నాయి, రుగ్గికి సామాలు అనేటువంటి 3 ఉన్నాయి, ప్రాతకాలిక మాధ్యాహ్నిక సాయాహ్నికమైనటువంటి 3 సవనాలు ఉన్నాయి, స్వర్గనరక భూలోకాలు అనేటువంటి 3 ఉన్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి 3 జ్యోతులు, అలాగే లేకపోతే సూర్యుడు చంద్రుడు అగ్ని అనేటువంటి 3 జ్యోతి తేజ పదార్థాలుగా ఉన్నాయి. ఇలా 3 ఉన్నాయి కదా అని చెప్పాడు. అంటే అప్పుడు అష్టావకుడు చెప్తున్నాడు, చతుష్టయం బ్రాహ్మణానాం నికేతం చత్వారో వర్ణ యజ్ఞమిమం వహంతి దిశశ్చతస్రో వర్ణ చతుష్టయం చ చతుష్పద గౌరవి శశ్వదుక్త. అంటే ఈ చర్చ అంటే ఒక విషయం చెప్పాడంటే దానికంటే ఒక గొప్ప విషయం కూడా చెప్పాలి, దానికంటే గొప్ప విషయం వాడు చెప్పాలి, దానికంటే గొప్ప విషయం వాడు చెప్పాలి. అలా కోటి వాదం మీద వాదం అలాగా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు అన్నమాట. అనేప్పటికీ అప్పుడు అష్టావకుడు చెప్పాడు, అదేంటే చతుష్టయం బ్రాహ్మణానాం నికేతం, 4 ఆశ్రమాలు చెప్పబడ్డాయ్యా. చత్వారో వర్ణ యజ్ఞమిమం వహంతి, 4 వర్ణాల వాళ్ళు కూడా యజ్ఞభారం వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటి ఆ యజ్ఞానికి కావలసినటువంటి ఏ సంభారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా 4 వర్ణాల వాళ్ళు కూడా మోస్తున్నారు. అలాగే ముఖ్యమైనటువంటి దిక్కులు 4గా చెప్తాం మనము. అలాగే వర్ణాలు కూడా 4, అలాగే అకార ఉకార మకార అర్ధమాత్రలు వాక్కులు 4 పాదాలతో కూడి ఉన్నాయ్యా. అంతేకాకుండా పదం ఉచ్చారణ కూడా పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి రూపంలో 4 వృత్తులు ఉన్నాయి. 4 వర్ణాలు హ్రస్వదీర్ఘ పృత హల్లులు అర్ధమాత్రలు అని ఇటువంటి పదాలు అక్షరాలు కూడా 4 రకాలుగా ఉన్నాయి. 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు దక్షిణ పడమోత్తరం అని. 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, అలాగే గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాలైన 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా అన్నాడు. అంటే అప్పుడు మంది చెబుతున్నాడు, పంచాగ్రయ పంచపదాచ పంక్తి యజ్ఞ పంచైవాప్యధ పంచేంద్రియాణి దృష్టా వేదే పంచచూడాప్సరాశ్చ లోకే ఖ్యాతం పంచనదంచ పుణ్యం అని చెప్పాడు. అంటే అగ్నులు ఉన్నాయి, 5 అగ్నులు ఉన్నాయ్యా. అలాగే పంక్తి ఛందస్సు ఏదైతే ఉందో అది 5 పాదాలు కలిగింది ఉంది. యజ్ఞాలు 5 రకాలు ఉన్నాయి, ఇంద్రియ సంఖ్యలు కూడా 5 ఉన్నాయి. వేదంలో పంచచోడులు అనేటువంటి అప్సరసలు ఉన్నారు. అలాగే పంచనద ప్రదేశం అన్నిటికంటే చాలా పవిత్రమైనదిగా చెబుతారు. అందువలన ఈ పంచాగ్నులు అంటే కనుక ఇంత క్రితం మనకు 3 అగ్నులే తెలుసు, గార్హపత్య దాక్షిణాగ్ని ఆవాహనీయాలని సభ్య ఆవపథ్య సావసత్య రూపాలతో కూడా ఇంకో 2 అగ్నులు కూడా ఉన్నాయి. అలాగే పంచయజ్ఞాలంటే అగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశు సోమయజ్ఞాలు 5 రకాలైన యజ్ఞాలు ఉన్నాయి. పంచనదం అంటే శతద్రువు విపాస ఇరావతి చంద్రభాగ వితస్తి అనేటువంటి నదుల యొక్క సమాహారాన్ని పంచనదం అంటారు. అందువల్ల ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అన్నాడు. అంటే అష్టావకుడు చెప్తున్నాడు, షడాధానే దక్షిణామాహురేకే షడ్జీవేమే ఋతవక్కాల చక్రం షడేంద్రియాణ్యుత షట్కృత్తికాశ్చ షట్సాధ్యస్కాః సర్వవేదేషు దృష్టాః. అష్టావకుడు చెప్పాడు, అగ్నిస్థాపనంలో దక్షిణ రూపంగా 6 గోవులను దానం ఇవ్వాలి. షడాధానాలంటే అవి. అలాగే షడాధానే దక్షిణామాహు అని చెప్తారు. అట్లాగే 6 ఋతువులతో ఉంటుంది కాలచక్రం అంతా కూడాను. అలాగే జ్ఞానేంద్రియాలు 6 ఉన్నాయి. అలాగే కృత్తికాతాలు 6 ఉన్నాయ్యా. వేదాల్లో సాధ్యస్కం అనేటువంటి యజ్ఞం 6 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అందువలన ఈ విధంగా అంటే మనస్సును 6 ఇంద్రియాలు అంటే కనుక ఇంద్రియాల్లో మనస్సును కూడా కలిపితే 6 అవుతాయి. త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ గ్రహణాలతో పాటు మనస్సును కూడా కలిపితే 6 ఇంద్రియాలుగా చెప్పబడతాయి అని చెప్పాడు. అంటే బంధు అంటున్నాడు, సప్తగ్రామ్యా పసవ సప్తవాన్య సప్తఛందాంసి కృతుమేకం వహంతి సప్తర్షయ సప్తచాప్యర్హణాని సప్తతంత్రి ప్రహితా చైవ వీణా. బంధు చెప్తున్నాడు, గ్రామ్యమైనటువంటి పశువులు 7 అలాగే ఆరణ్యకమైనటువంటి పశువులు 7, ఛందస్సులు 7 యజ్ఞం నిర్వహింపబడుతూ ఉంటుంది. ఋషులు 7 ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు ఉన్నారు. పూజల్లో కూడా సప్తోపచారం 7 ఉపచారాలు కూడా ఉన్నాయి. వీణ తీగలు కూడా 7 సప్త స్వరాలుగా మనం చెబుతూ ఉంటాము అని ఈ విధంగా ఉన్నాయి. అయితే గ్రామ్య పశువులు 7 అంటే ఏం చెప్తారంటే ఆవు, గేది, మేక, గొర్రె, గుర్రం, కుక్క, గాడిద వీటిని 7
గ్రామ్య పశువులుగా చెప్తారు. అలాగే వన్యమృగాలు 7 ఏంటంటే సింహము, పులి, తోడేలు, ఏనుగు, కోతి, ఎలుగుబంటి, పంది, వీటిని వన్యమృగాలు 7 అని చెప్తారు. 7 ఛందస్సులు అంటే గాయత్రి, విష్ణు, కనిష్ఠు, బృహతి, పంక్తి, త్రిష్టు, జగతి అని చెప్తాము. అలాగే సప్తర్షులు అందరికి తెలిసిన వాళ్ళే మరీచి, అత్రి, పులహుడు, పులస్తుడు, క్రతువు, అంగిరుడు, వశిష్ఠుడుగా చెప్తారు. 7 ఉపచారాలు అంటే గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, ఆచమన తాంబూలాలు. ఈ విధంగా 7 ఉపచారాలు చెప్తాము అని చెప్పాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు చెప్తాడు, అష్టౌ షాణాః శతమానం వహంతి తథాష్టపాద శరభ సింహగాతి అష్టౌ వసూన్ సుశ్రుమదేవతాసు యోపశ్చాష్టౌ త్రిర్విహిత సర్వయజ్ఞే. త్రాసులు అష్టౌ షాణాః 8 రకాలైన రాళ్ళు ఉంటాయట. అలాగే సింహాన్ని చంపగలిగినటువంటి శరభ మృగానికి 8 కాళ్ళు ఉంటాయి. దేవతల్లో కూడా 8 రకాలైనటువంటి వసువులు ఉన్నారు, అష్టవసువులు. యజ్ఞాల్లో 8 కోణాలతోటి యోపస్తంభ నిర్మాణం జరుగుతుంది అని చెప్పాడు. అంటే అప్పుడు బంది అంటున్నాడు, నవైమోక్తా సామిధేన్య పితॄణాం తథా ప్రాహుర్నవయోగం విసర్గం నవాక్షరా బృహతి సంప్రదిష్ట నవయోగో గణనామేతి శశ్వత్. పితృయజ్ఞంలో అగ్నిని ప్రజ్వలింపజేసేటువంటి సామిధేనుల సంఖ్య 9. అలాగే సృష్టి 9 పదార్థాల సంయోగంతో జరుగుతుంది. అలాగే బృహతీ ఛందానికి 9 రకాలైనటువంటి అక్షరాలు ఉన్నాయి. 1 నుంచి 9 అంకెలే గణనకు కూడా మూలము, సంఖ్యలు కూడా 9. అందువలన నవయోగం అని కూడా చెప్తూ ఉంటాము. ఈ నవయోగం అంటే ప్రకృతి, పురుషుడు, మహత్తత్వం, అహంకారము, పృథివ్యప్ తేజో వాయు మాత్రాలు, వాయువాకాశ మాత్రాలను ఈ విధంగా చెప్తారు కదయ్యా అని చెప్పాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు చెప్తున్నాడు, దిశో దశోక్తా పురుషస్య లోకే సహస్రమాహుర్దశ పూర్ణం శతాని దశైవ మాసాన్ బిభ్రతి గర్భవత్యః దశైరకా దశ దాశా దశార్హాః. సంసారంలో పురుషుడికి 10 దిక్కులు నిర్దేశింపబడ్డాయ్యా. అలాగే 10 వందలతోటే సహస్రం అనేటువంటిది ఏర్పడుతుంది. తల్లి గర్భంలో శిశువుని 10 మాసాలు మోస్తుంది. నిందింపదగినటువంటి వాళ్ళు 10 మంది, శరీరావస్థలు కూడా 10, పూజనీయులు కూడా 10 మంది ఉన్నారు అని ఆయన చెప్పాడు. దశ నిందకులు అంటే ఎవరిని నిందించేటువంటి వాళ్ళు 10 మందిని నిందిస్తారట. ఎవరెవరిని అంటే రోగిని నిందిస్తారు, దరిద్రుడిని నిందిస్తారు, శోకార్తుడిని నిందిస్తారు, రాజు చేత దండం పొందినటువంటి వాడిని నిందిస్తారు, శఠుడిని నిందిస్తారు, ఖరుని నిందిస్తారు, వృత్తి కోల్పోయినటువంటి వాడిని కూడా నిందిస్తారు, ఉన్మత్తుడిని నిందిస్తారు, ఈర్ష్యాళుడిని నిందిస్తారు, కాముకుడిని కూడా నిందిస్తారు. అలాగా. ఇకపోతే అవస్థలంటే గర్భవాసము, జన్మ, బాల్యము, కౌమారము, పౌగండము, కైశోరము, యౌవనము, ప్రౌఢము, వార్ధక్యము, మృత్యువు అని చెప్తారు. ఈ విధంగా చెప్తారు కదా. అంటే అప్పుడు బంధు అంటున్నాడు, ఏకాదశైకాదశిన పశూనాం ఏకాదశైవాత్ర భవంతి యూపాః ఏకాదశ ప్రాణభృతాం వికారాః ఏకాదశోక్త దివి దేవేషు రుద్రాః. అంటే పక్వేకాదశి అనేటువంటి ఒక యాగం ఉంది. దానికి 11 పశువులు ఉంటాయి. ఆ పశువు హర్షణం చేస్తారు. దాంట్లో 11 యోపాలు ఉంటాయి. ప్రాణులకు 11 వికారాలు ఉంటాయి. స్వర్గంలో ఉండేటువంటి రుద్రులు కూడా ఏకాదశి రుద్రులుగా చెప్తారు. ఇలాగా ఇవన్నీ కూడా ఉంటాయి కదా అని చెప్పాడు. ఏకాదశ వికారాలు ఉంటాయి, ఏకాదశ రుద్రులు ఉంటారు, ఇవన్నీ ఏకాదశి కదా అని చెప్పాడు. అంటే అప్పుడు అష్టావక్రుడు అంటాడు, సంవత్సరం 12 మాసమాహు జగత్యాం పాదో 12 ద్వాదశాః ప్రాకృతో యజ్ఞముక్తో ద్వాదశాదిత్యాం కథయంతిహ ధీరాః. ఒక సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయ్యా. జగతీ ఛందం అనేటువంటి పాదానికి 12 అక్షరాలు ఉంటాయి. ద్వాదశాహం ప్రాకృత యజ్ఞంగా చెప్పబడింది. సూర్యులు కూడా 12 మంది అని జ్ఞానులందరూ చెప్తారు కదా. అందువల్ల ఈ విధంగా 12 సంఖ్య కూడా ప్రాముఖ్యత ఉందని చెప్పాడు. అంటే అప్పుడు బంధు చెప్తున్నాడు, త్రయోదశి తిథిరుక్త ప్రశస్త త్రయోదశ ద్వీపవతి మహీచా ఏతావదుక్త్వా విరరామ బంది శ్లోకస్యార్థం వ్యాజహారాష్ట్రవక్త్రః అని బంది చెబుతున్నాడు. ఏమని చెప్పాడంటే 2 భాగాలు చెప్పాడు. త్రయోదశి గురించి చెబుతూ 13 అని చెబుతూ 13 త్రయోదశి తిథుల్లో చాలా గొప్పదయ్యా త్రయోదశి తిథి అంటాను. అలాగే భూమి మీద 13 ద్వీపాలు ఉన్నాయి అని 2 లైన్లు చెప్పాడు ఒక శ్లోకంలో.
తర్వాత 3-4 ఇంక చెప్పలేకపోయాడు. త్రయోదశి అనేటువంటి సంఖ్య గురించి 3-4 చెప్పడానికి అతడికి ఏమీ గుర్తుకు రానటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు అష్టావక్రుడే దాన్ని పూర్తి చేశాడు. త్రయోదశాహాని ససార కేసి త్రయోదశాదీన్యతిచ్ఛందాంసిహా చాహు. అప్పుడు చెప్పాడు, కేసి అనేటువంటి రాక్షసుడు శ్రీ మహావిష్ణువుతో 13 రోజులు యుద్ధం చేశాడు. అలాగే అతి ఛందస్సు అనేటువంటి ఛందస్సులో కూడా 13 అక్షరాలు లేకపోతే అంతకంటే ఎక్కువ అక్షరాలు కూడా ఉంటాయని వేదం చెబుతోంది. అందువల్ల అని ఆ 2 పాదాలని కూడా అష్టావక్రుడు పూర్తి చేశాడు తప్ప బంది పూర్తి చేయలేకపోయాడు. తతో మహాన్ ఉదతిష్టన్యనాద తూష్ణీం భూతం సోతపుత్రం నిశమ్య అధోముఖం ధ్యానపరం తదానీం అష్టావక్రం చాప్యుదీర్యంతమేవ. ఎప్పుడైతే ఇలాగా అతను మాట్లాడలేకపోయాడో ఇతను మాట్లాడాడో వెంటనే అక్కడ పెద్ద నినాదం వచ్చిందట. ఏం చెయ్య ఆ అష్టావక్రుడు ఆలోచనలో పోయిపోయాడు, ఏమి మాట్లాడలేకపోయాడు అతడు. ఆ సూతపుత్రుడైనటువంటి బంధు నిశ్శబ్దంగా ఉండిపోయాడు, తలవంచుకుని ఆలోచనలో పుట్టాడు. అష్టావక్రుడు చెప్పేటప్పటికి శ్రోతల్లో దర్శకుల్లో గొప్ప కలకలం రేగి అందరూ కూడా శభాష్ అంటూ అరిచేట. తస్మిన్ సదా సంకులే వర్తమానే స్ఫీతే యజ్ఞే జనకస్యోతరాజ్ఞః అష్టావక్రం పూజయంతోభ్యుపేయు విప్రా సర్వే ప్రాంజలయ ప్రతీతాః. ఆ విధంగా జనక మహారాజు యొక్క యజ్ఞం సుసంపన్నమైంది. 4 వైపులా కోలాహలం వ్యాపిస్తుంటే బ్రాహ్మణులందరూ కూడా చేతులు జోడించి అష్టావక్రుడిని సమీపించి సాధారణంగా అతను నమస్కారం చేశారు. నీ అంత గొప్పవాడు ఎవడో లేడయ్యా, ఎప్పటివరకు ఈ బంది చెప్పేటువంటి మాటలకి తగిన విధంగా సమాధానం చెప్పలేక అనేక మంది బ్రాహ్మణులు ఓడిపోయారు. వాళ్ళందరినీ కూడా ఈ నీళ్లలో ముంచి అదే శిక్షగాల ఉంచాడు వీడు. అందువల్ల నువ్వు ఈ రోజున బందిని జయించావు, అతనికి మాట రాకుండా చేసావని వాళ్ళందరూ కూడా కొనియాడారు. అప్పుడు అష్టావక్రుడు చెప్పాడు, అనేనైవ బ్రాహ్మణ శుశ్రువాంసో వాదే జిత్వా సలిలే మజ్జితా ప్రాక్ తావేవ ధర్మా నయమధ్యబంధి ప్రాప్నోతు గృహ్యాప్సుని మజ్జయేనం. అప్పుడు రాజుగారితో చెప్పాడు అష్టావక్రుడు, ఈ బంది పూర్వం చాలామంది విద్వాంసులతోటి శాస్త్రచర్చల్లో ఓడించి వాళ్ళందరినీ నీటిలో ముంచాడు. ఇప్పుడు ఇతడు శాస్త్రచర్చల్లో ఓడిపోయాడు, అందువల్ల వీడిని నీటిలో ముంచండి అని చెప్పాడు. బలవంతంగా ఇతడికి కూడా అదే గతి పట్టాలి, అందులో బలవంతంగా తీసుకెళ్ళి నీటిలో ముంచండి అన్నాడు. అప్పుడు బంది అంటున్నాడు, అహం పుత్రో వరుణస్యోతరాజ్ఞః తత్రాస సత్రం 12 వార్షికం వై సత్రేణ తే జనకతుల్యకాలం తదర్థంతే ప్రహితామే ద్విజాగ్రాహ. అప్పుడు బంది చెబుతున్నాడు, నేను వరుణుడి యొక్క పుత్రుడినయ్యా, నీవలే నా తండ్రి కూడా యజ్ఞం 12 సంవత్సరాలు జరుగుతుంది. దాన్ని చెయ్యడం కోసమని కొంతమంది శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులు కావాల్సి వచ్చింది. దానికోసమని వీళ్ళందరినీ కూడా నేను ఎన్నుకుని నీటిలో ముంచి వరుణలోకం పంపాను. వాళ్ళందరూ కూడా నా తండ్రి అయినటువంటి వరుణ దేవుడు చేసేటువంటి 12 సంవత్సరాల యజ్ఞంలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నారు అని చెప్పాడు. తేతు సర్వే వరుణస్యోత యజ్ఞం ద్రష్టుంగతా యాంతి భూయ అష్టావక్రం పూజయే పూజనీయం యస్య హేతో జనితారం సమేషే. వాళ్ళందరూ కూడా వరుణుని యజ్ఞం చూడడానికి అక్కడికి వెళ్ళారు, తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు. నేను పూజనీయుడైనటువంటి అష్టావక్రుడిని పూజిస్తాను, ఈయన వల్ల నేను నా తండ్రిని కలుస్తున్నాను అని ఆ బంది చెప్పాడు. అప్పుడు అష్టావక్రుడు చెప్పాడు, విప్రా సముద్రాంభసి మజ్జితాయే వాచేజితా మేధయా వా విధానాః తాం మేధయా వాచమధోజ్జహార యథా వాచమవచన్వంతి సంతః. ఈ బంది చేతిలో ఓడిన విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులందరూ సముద్రంలో ముంచబడ్డారు. అతని మేధాశక్తిని నేను నా బుద్ధితో ఎలా నివారించానో నా మాటలు విన్నటువంటి సభలోని విద్వాంసులందరూ తెలుసుకోగలరు అని చెప్పాడు. అగ్నిర్దహం జాతవేదా సతాంగృహాన్ విసర్జయం తేజసానస్మా ధాక్షి బాలేషు పుత్రేషు కృపణం వదస్సు తథా వాచమవచన్వంతి సంతః. అగ్ని స్వభావం చేతనే దహనశీలని అన్నింటినీ కాలుస్తూ ఉంటుంది. అలాగే పరీక్షా సమయంలో సత్పురుషుల యొక్క శరీరాన్ని మటుకు దహించడు, అంటే సజ్జనుల యొక్క ఇళ్లను మటుకు ఆ అగ్ని దహించడు. అలాగే సత్పురుషులు వినమ్రులైనటువంటి బాలకుల మాటల నుంచి మేలును మాత్రాన్ని గ్రహిస్తారు. శ్లేష్యాత్మకి క్షీణవర్చా శృణోషి ఉతాహోత్వాం స్తుతయో మాదయంతి హస్తీవతం జనక వినుజ్యమానః నమామికాం వాచమిమాం శృణోషి. జనక నువ్వు ఒక రకమైనటువంటి చెట్ల ఆకుల్లో భోజనం చేసి తేజస్సు తగ్గి బంది మాటలు వింటున్నావు, లేదా అతని స్తోత్రాన్ని నేను మత్తెక్కించుండొచ్చు.
అంకుశం దెబ్బ తిని కూడా మావటిని గుర్తించిన ఏనుగులాగా నా మాటల్ని నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నేను చెప్పినటువంటి విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు అని జనకుడితో అన్నాడు అష్టావక్రుడు. అనేటప్పటికీ అప్పుడు జనకుడు అంటున్నాడు, శృణోమి వాచం తవ దివ్య రూపం అమానుషిం దివ్య రూపోసి సాక్షాత్ అజైషీర్యాద్బందినం త్వం వివాదే నిసృష్టయేష తవ కామోద్యబందీ. జనకుడు చెప్పాడు, నేను దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి నీ మాటల్ని విన్నానయ్యా, నువ్వు నిజంగానే దివ్యమైనటువంటి స్వరూపుడువు, అందులో ఏమీ సందేహం లేదు. నువ్వు శాస్త్ర చర్చలో బందిని ఓడించావు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నీ కోరిక కూడా నేను తీరింది, బంది నీ చేతిలో ఓడిపోయాడు. నువ్వు ఏదైతే చెబుతూ వచ్చావో నేను బందిని జయిస్తాను అని ఏ మాట అయితే చెప్పావో ఆ మాటను సత్యం చేసావు, నీ చేతిలో బంది ఓడిపోయాడు అని ఆ జనక మహారాజు కూడా సరైనటువంటి నిర్ణయాన్ని సరైన కాలంలో అష్టావక్రుడితో ఆ విధంగా తెలియజేశాడని తెలియజేస్తూ స్వస్తి.